మ్యూజికల్ ఈవెంట్కు విశాఖ వేదిక కాబోతోంది. తమ సేవా కార్యక్రమాలతో సమాజ శ్రేయస్సు కోసం పరితపిస్తున్న శక్తి ఎంపవరింగ్ వుమన్ అసోసియేషన్ సేవ ఈసారి మ్యూజిక్ లవర్స్ కోసం ప్రత్యేక థీమ్తో ఈవెంట్ను నిర్వహించనుంది. పేద విద్యార్థులకు తమ వంతు సాయాన్ని అందించాలనే లక్ష్యంతో మ్యూజికల్ మ్యాషప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శక్తి సంస్థ అధ్యక్షురాలు పైడి రజనీ తెలిపారు. ఈ నెల 8న విశాఖలో ఓ హోటల్లో జరగనున్న మ్యూజికల్ మ్యాషప్ కార్యక్రమ పోస్టర్ను విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ సంఖబ్రత బాగ్చి ఆవిష్కరించారు. పేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. శక్తి అధ్యక్షురాలు పైడి రజనీ మాట్లాడుతూ, శక్తి సంస్థ స్థాపించిన 7 ఏళ్లలో ఉత్తరాంధ్రలో విద్య, వైద్యం, సామాజిక కార్యక్రమాలను నిర్వహించాం. శక్తి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మ్యూజికల్ డాన్స్ ఈ నెల 8న హోటల్ అంబికా సీ గ్రీన్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహిస్తున్నామని చెప్పారు. మిస్సెస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విన్నర్ 2021 శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఫౌండర్ అండి. శక్తి పేరుతో, సేవ అనే పేరుతో చాలా రకాల విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. మన వైజాగ్లోనే గత 5-6 సంవత్సరాలుగా మహిళా ఉత్సవాన్ని, అలాగే మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాల్ని దేశ విదేశాల్లో చాటి చెప్పే గొప్ప కార్యక్రమాల్ని ఎన్నో చేశాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కొంచెం అవేర్నెస్ కలిగించడానికి, అలాగే ముఖ్యంగా పేద పిల్లలకి, చదువుకునే పిల్లలకి శక్తి తరఫున వాళ్ళకి చదువుకోవడానికి ఫీజులు కట్టడం, వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఏవిఎన్ కళాశాల నుంచి అక్కడ ఉన్న పిల్లలకి, బయట పిల్లలకి, చదువుకోలేని పరిస్థితిలో చదువుని వదిలేసే పిల్లలకి మనకి తోచిన హెల్ప్ చేయడం, అలాగే చాలామంది పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాను. మా శక్తి సంస్థ ద్వారా చేస్తూనే ఉన్నామండి. అయితే ఈ మ్యూజికల్ మాషప్ అని ఈ కార్యక్రమం ఇది ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించినప్పటికీ దీని వెనక ఉన్న కాజ్ చిన్నపిల్లలకి బుక్స్. ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి. ఇప్పుడు అంటే పిల్లలందరూ, యూత్ కానీ, లేడీస్ కానీ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మొగ్గు చూపుతున్నారు. సో ఇది ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అంటే మీ తరఫు సహాయాన్ని అందించినట్టు, అంటే ఒక టికెట్, మీరు ఒక 300 రూపాయల టికెట్ ఒక పిల్లాడి యూనిఫామ్కో, ఒక బుక్స్కో మీరు ఇచ్చినట్టు భావించి అందరూ కూడా తప్పకుండా మా కార్యక్రమానికి వచ్చి మా యొక్క ఈ మంచి ఉద్దేశాన్ని జయప్రదం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. సీ గ్రీన్ అండి. కమింగ్ సాటర్డే 8th ఈవినింగ్ 6 to 10 PM వరకు మ్యూజికల్ కాన్సర్ట్, అలాగే మధ్యలో డాన్స్ పర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఉంటాయండి. మొత్తం టోటల్లీ ఎంటర్టైన్మెంట్. ఇది ఎటువంటి కాంపిటీషన్ కాదు. సో మీరు ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఒక మంచి కాజ్ కోసం మన యొక్క సహాయాన్ని అందించే ఒక మంచి కార్యక్రమం అండి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండాలి ఉంటుంది నాకు. పర్సనల్గా మనం ఎన్ని చేసినా ఒక సంస్థ చేసేది వేరు, ఒక పెద్ద మొత్తంలో చేయగలుగుతారు. సో రజనీ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలి. ఆమెను చూసి ఇంకా చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా చాలా ఆర్గనైజేషన్స్ స్టార్ట్ అవ్వాలి, దాంట్లో మేము కూడా పాల్గొనాలి అని ఆశిస్తూ ఈ ప్రోగ్రామ్ బాగా జరగాలి. మ్యూజికల్ మ్యాషప్ అంబికా సీ గ్రీన్లో August 8వ తారీఖున సాటర్డే 6 to 10 PM లైవ్ బ్యాండ్ మ్యూజిక్ అది ఉంటుంది.